Daily. Taste the Daily. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. కాళేశ్వరం నిర్మాణం అంతా అవినీతిమయమని హస్తం పార్టీ ఆరోపిస్తూ ఉంటే అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కారు పార్టీ. అయితే తమ్మిడిహట్టిపై ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య నడుస్తున్న ఫైట్ సరికొత్త వివాదానికి తెరలేపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి స్పందించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డ టు మల్లన్న సాగర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు 84,000 కోట్లయితే కేవలం తుమ్మిడిహట్టి టు ఎల్లంపల్లికే 35,000 కోట్లు ఖర్చు పెడుతున్నారట అని అధికార పార్టీపై వ్యంగ్యంగా స్పందించారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది తమ లక్ష్యమైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకి సాగు ఇవ్వాలన్న కాంగ్రెస్ తెలివి సూపర్ అంటూ సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే 3వ వంతు ఖర్చు చేస్తూ 10వ వంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట అని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు హరీష్ రావు. 35,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం, ఇది కదా అసలైన మార్పంటే అంటూ ఎక్స్ లో ప్రభుత్వ తీరుపై పంచులు వేశారు హరీష్ రావు. హరీష్ రావు ట్వీట్ పై ఫుల్ ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 35,000 కోట్లు ఖర్చవుతుందని, 4.47 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుందని హరీష్ రావు చేసిన కామెంట్స్ పూర్తిగా అసత్యమన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రాథమిక నిర్ణయం మాత్రమే జరిగిందన్న ఆయన ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదన్నారు. డిజైన్లు, ఖర్చుల లెక్కలే వేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఫీల్డ్ విజిట్స్ మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హరీష్ రావు చెబుతున్న 35,000 కోట్ల లెక్క ఎక్కడిదని ప్రశ్నించారు ఉత్తమ్. మొత్తంగా తుమ్మిడిహట్టిపై అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. 35,000 కోట్ల సెంట్రిక్ గా హరీష్, ఉత్తమ్ మధ్య నెక్స్ట్ లెవెల్ పంచాయతీ షురూ అయింది. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.